ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పక్షాన ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు, ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వంపై ఏ విధంగా వీళ్ళు ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఈ మహిళా నేత వరుది కళ్యాణ్ మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ కొత్త సంవత్సరం కూటమి ప్రభుత్వం చేస్తున్న దానికి మీరు ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు ప్రజల పక్షాన? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలిచే పార్టీ, పోరాటాల నుంచి పుట్టిన పార్టీ. ఈరోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యింది. నిన్న కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. 7 నెలల్లో మనం చూస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. మళ్ళీ అడ్డంగా సీఎం గారు చెప్తూ ఉన్నారు, ఏంటి మేము సూపర్ 6ని సూపర్ సక్సెస్గా అమలు చేసేసాము అని. ఫ్యాంక్షన్ ఇచ్చారంట. ఫ్యాంక్షన్ అసలు సూపర్ 6లో లేదు అనే విషయం కూడా ముఖ్యమంత్రి గారు మర్చిపోయారంటే ఎంత దారుణం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో మనం చూసాం, మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేశారు 2014 నుంచి 19 మధ్య పరిపాలించినప్పుడు. ఇప్పుడు వాళ్ళ మెమరీలోంచి కూడా మేనిఫెస్టోని తీసేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎన్ని హామీలు ఇచ్చారు, మహిళల్ని, అలాగే రైతుల్ని, నిరుద్యోగుల్ని, యువతని, విద్యార్థుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కూడా హామీలు ఇచ్చి నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి 7 నెలల్లో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈరోజు విద్యుత్ ఛార్జీలు భారం ప్రజల మీద వేశారు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉండేవారు ఎన్నికల టైంలో సంపద సృష్టిస్తారు, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు అని. సంపద సృష్టించడం అనేది ఇలా ధరలు పెంచడం మీద, విద్యుత్ ఛార్జీలు వేసేయడం మీద, అలాగే పప్పు దినుసులు, కూరగాయలు, బియ్యం ఇలాంటి ధరలు పెంచేయడం ద్వారా, లేదా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 30% పెంచేస్తున్నారు. వీటి ద్వారా ప్రజల నడ్డి విరిచేట్టుగా చేస్తూ సంపద సృష్టించడం చేస్తారని ప్రజలు తెలుసుకోలేకపోయారు. అలాగే ఈ హామీలు తీసుకుంటే, ఇన్ని హామీలు ముఖ్యంగా మహిళలకి ఇచ్చిన హామీలు ఎక్కువ మహిళలకి ఇచ్చారు. ఆ ఫ్రీ బస్ తీసుకుంటే ఏ రాష్ట్రాలను చూసి వీళ్ళు కాపీ కొట్టారో ఆ రాష్ట్రాల్లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో, ఇప్పుడు తెలంగాణ అయినా కర్ణాటక అయినా వాళ్ళు అమలు చేశారు, నెల రోజుల్లో అమలు చేసేశారు. మరి 7 నెలలు అయిపోయింది కదా, మరి వీళ్ళు ఎందుకు అమలు చేయట్లేదు ఈ ఫ్రీ బస్ని? దాని గురించి ఆలోచించలేదే. ఎన్నికల టైంలో ఓదరగొట్టేశారు. ఫ్రీ బస్సు అనేది జూన్ 4న ఎన్నికలు రిజల్ట్ వచ్చిన వెంటనే కూటమి అధికారంలోకి వచ్చేస్తుంది, మీకు వెంటనే ఫ్రీ బస్ ద్వారా మీరేమో తీసుకుంటే తిరుపతి, శ్రీశైలము, అలాగే కాణిపాకము, అన్నవరము, విజయవాడ, సింహాచలము, ఇవన్నీ కూడా ఫ్రీ బస్ ద్వారా మీరు తిరిగేసి మీ మొక్కులు తీర్చేసుకోవచ్చని. మహిళలేమో ఆశపడి పోనీ మా మొక్కులన్నీ తీరుతాయి కదా అని నమ్మి ఓట్లు వేశారు. చూస్తే ఇన్ని నెలలైనా కూడా ఏమీ ఆ హామీ గురించి వీళ్ళు అసలు కనీసం దృష్టి పెట్టలేదు. ప్రతిసారి కూడా ఈ పండగకి చేస్తాం, ఆ పండగ చేస్తాం. వినాయక చవితి అయిపోయింది, కార్తీక పౌర్ణమి అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఇప్పుడు పెద్ద పండుగ కూడా అయిపోతుంది, కానీ ఫ్రీ బస్ గురించి ఊసే లేదు. అలాగే ఈ తల్లికి వందనం అనే పథకం జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఇచ్చేవారు, ఒక బిడ్డకి ఇచ్చేవారు. నా తల్లి తాలూకు ఒక బిడ్డకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఇల్లు తిరిగి వీళ్ళందరూ ఓదరగొట్టేశారు. ఇప్పుడు చూస్తే జూన్లో క్లాసులు స్టార్ట్ అవుతాయి, ఇప్పుడేమో డిసెంబర్ కూడా అయిపోయి జనవరిలోకి వచ్చేసాము. ఏది తల్లికి వందనం? ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్వార్టర్కి టంచన్గా వేసేసేవారు. ఇప్పుడు తీసుకుంటే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ అందక ఈరోజు పిల్లల చదువు గాల్లో దీపంలా అయిపోయిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ 3 అని చెప్పారు. ఈ సంవత్సరం బడ్జెట్లో కేవలం 1 సిలిండర్కి కూడా సరిపోనంత తక్కువ బడ్జెట్ని కేటాయించడం జరిగింది. మరి ఆ హామీ కూడా తొంగలో తొక్కేసినట్టుగా. ఇలా తీసుకుంటే మహాశక్తి పథకం కౌన్సిల్లో అడ్డగోలుగా వాదించారు హోమ్ మినిస్టర్ గారు ఈనాడు పేపర్ చూసి, దీనికి నిధులు మేము కేటాయించామని. ఏవి కేటాయిస్తే ఆ నిధులు ఏ మహిళ అకౌంట్లో మహాశక్తి పథకం ద్వారా నెలకి 15,000 రూపాయలు మీరు వేశారని నేను అడుగుతూ ఉన్నాను. ఇలా అన్ని రకాలుగా నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి నెలకి ఇస్తాము అని చెప్పారు. ఎవరికి ఇచ్చారు? చక్కగా జగనన్న మనం అప్పుడు చూసాము, డిఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది, నోటిఫికేషన్ వచ్చింది, దాన్ని క్యాన్సిల్ చేసి 16,000 మందికి ఇస్తామని చెప్పారు. పోనీ సంతోషం, ఏదో 16,000 మందికి నవంబర్ 5వ తేదీన నోటిఫికేషన్ అన్నారు. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి కూడా వచ్చింది. ఎక్కడ డిఎస్సి నోటిఫికేషన్? సో ప్రధానంగా మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంగ్లీష్ మాధ్యమానికి పెద్దపీట వేస్తూ చేసిన ప్రక్రియను ఇప్పుడు దాన్ని తొంగలో తొక్కి
ఈ తెలుగు మీడియాన్నే ఎంకరేజ్ చేయాలి, తెలుగులోనే మాట్లాడాలని చెప్పి ఒక ప్రపోజల్ అయితే వస్తుంది ప్రభుత్వం నుంచి. ఏం చెప్తారు మీరు? ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదింటి బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలి అని ఎంతగానో కోరుకున్నారు. ఎందుకంటే ఇలాంటి మాటలు చెప్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువులే చదివిస్తూ ఉన్నారు. సో తెలుగుని కూడా వదిలేయకుండా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. విద్యకి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు తీసుకుంటే ఎంత దారుణం అంటే విద్యకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రాధాన్యతని వీళ్ళు తగ్గించేసి విద్యను అసలు పట్టించుకోని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇది చాలా దారుణం. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎంత దారుణంగా వీళ్ళు విద్యని తొంగలో తొక్కిస్తూ ఉన్నారు అనేసి. ఎందుకంటే గతంలో ఒక ఆటో డ్రైవరు తమ బయట పిల్లల్ని స్కూల్కి తీసుకొని డ్రాప్ చేయడానికి వెళ్ళేటప్పుడు మా పిల్లలు ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లకు వెళ్తారని బాధపడేవారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక చక్కగా వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అలాగే వాళ్ళకి విద్యా కాను కింద అన్ని రకాల సౌకర్యాలు, షూ, బెల్ట్లు, అలాగే యూనిఫాము, సాక్సులతో సహా ఇచ్చిన పరిస్థితి మనం చూసాము. ఈరోజు తీసుకుంటే అవేవి కూడా ప్రాధాన్యత లేని అంశాలుగా ఈ ప్రభుత్వానికి మనకు కనిపిస్తూ ఉంది. అన్ని రకాలుగా ప్రజలు ఈరోజు బాధపడే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అలాగే విద్యకి వైద్యానికి కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయలేదు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు. అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసి మోసపూరిత హామీలు ఇచ్చి నమ్మపలికి అధికారంలోకి వచ్చి ఈరోజు మోసం చేశారు అనే విషయం ప్రజలకు కూడా క్లియర్గా అర్థమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేడం, ఈ కొత్త సంవత్సరంలో ఏ అంశాల మీద పోరాటం చేయబోతున్నారు మీరు? ఖచ్చితంగా అండి, అన్ని అంశాల మీద ప్రజల్ని ఏ అంశాల్లో ఏ వర్గాల్ని, రైతులను అవ్వచ్చు, మహిళలను అవ్వచ్చు, విద్యార్థులను అవ్వచ్చు, యువతని, నిరుద్యోగుల్ని అందరినీ మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళందరి తరపున కూడా మేము పోరాటం చేస్తాం. ఆల్రెడీ మనం చూసాం రైతుల తరపునేమో మేము రైతులు కనీసం పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు అని చెప్పేసి మేము ఒక ధర్నా చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఇప్పుడు ఈ నెలలోనే ఈ నెలాఖరున ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. అలాగే గత నెలలో మనం చూసాము 27వ తేదీన ఈ విద్యుత్ ఛార్జీలు భారము 15,500 కోట్లు ప్రజల మీద వేసేశారు, ప్రజలు నడ్డి విరిచారు అని చెప్పి దాన్ని తొలగించండి అని చెప్పి మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా ప్రజలకి ఏ విధంగా భారం వీళ్ళు కలిగిస్తూ ఉన్నారో ఆ అంశాల మీద ఇచ్చిన హామీలు ఏ అంశాలు అవన్నీ కూడా అమలు చేయలేదో అన్నింటినీ కూడా మేము ప్రజలు తరపున ప్రజలతో కలిపి పోరాటం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఇది ప్రధానంగా కూటమి ప్రభుత్వం ప్రజలకి అనేక వాగ్దానాలు అయితే ఇచ్చింది, అవి ఏమీ నెరవేర్చకుండా మొత్తం దాటివేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన ఉండి ప్రతి విషయంలోనూ ప్రతి అంశంలోనూ మేము పోరాటం చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుద్ కళ్యాణ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.